4900 కిలోమీటర్లు 14 రాష్ట్రాల్లో పాదయాత్ర. ప్రతి ఊరు వాడ కూడా భూరక్షణ పర్యావరణ రక్షణ. మనందరము ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుని ఉంది. ఎందుకంటే ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయింది. అలాంటి భూమిని సస్యశ్యామలం చేయాలన్నా, ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు రావాలన్నా, ఎందుకంటే మనం రామాయణ మహాభారత కాలం నుంచి కూడా ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాము. కానీ ఈ భూమి రసాయనకాలతో నిండిపోవడం వల్ల రాబోయే భవిష్యత్ తరాలకి ఈ భూమిపై ఎటువంటి పంటలు పండడానికి ఆస్కారం లేని విధంగా ఈ భూమి బంజరుగా తయారైంది. అలాంటి భూమిని రక్షించాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుంది. కాబట్టి అందరినీ చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ దేశీవాలి ఆవుల గోసంతతి తగ్గిపోతుంది. ఈ దేశీవాలి ఆవు మూత్రము, ఆవు పేడ మాత్రమే ఈ భూమిని సస్యశ్యామలం చేయగలుగుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతుంది అని చెప్పి ఈ గోవు లేకపోతే మన మనుగడ కష్టం. రాబోయే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాల్సిన మనము ఈరోజు మన లైఫ్ స్పాన్ ఏ విధంగా తగ్గిపోతుందో, ఆ పిల్లల భవిష్యత్తులో కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చైతన్యం చేయాలని చెప్పి ఊరు వాడ ఈ పాదయాత్ర చేయడం. కశ్మీర్లోని లాల్ చౌక్లో సెప్టెంబర్ 27, 2024 ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది. దాదాపు 2800 కిలోమీటర్లకు పైగా నేను నడిచి ఈరోజు చౌటుప్పల్ ప్రాంతానికి చేరుకున్నాను. 105వ రోజు ఇప్పుడు నాతోని. మధ్యలో నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ అయిన ఒక వారం రోజులు ఇక్కడ హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు పునః ప్రారంభం ఈరోజు జగద్గురు శ్రీ విద్యాశంకర భారతి గారి చేతుల మీదుగా ఈరోజు పునః ప్రారంభమైంది. ఇంకా 80 రోజుల యాత్ర ఉంది స్వామి. ఇంకా 2200 కిలోమీటర్లు నేను వెళ్లే దారిలో విజయవాడ, తిరుమల, అరుణాచలం, అదేవిధంగా కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు వారి దగ్గరికి, అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్, మధ్యలో వివిధ రాష్ట్రాల్లో స్వామీజీలను, రాష్ట్ర ముఖ్యమంత్రులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి ఆవును రక్షించాలని చెప్పి వారి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడము. అదేవిధంగా స్వామీజీలు పంచగవ్యాలు లేనిది ఒక స్వామీజీ కుటీరం కానీ, స్వామీజీ యజ్ఞ యాగాది క్రతువులు కావాలన్నా, అదేవిధంగా ఏ ధర్మకార్యం జరగాలన్నా కూడా ఆవుతోనే ప్రారంభం. కాబట్టి అలాంటి వాడాలి పూలు. మీరు అన్న సెల్ఫీలు పెట్టి రండి గురుగారు, రండి. ఫోటో వస్తానంటే మూమెంట్లో తీసుకోవాలి. ఎక్కువ వేయాలి ఇక్కడ ఏంటి మెల్ల 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 ఒక్క అడిగి వేయండి. పాలు గోగు పాలు
పకటన్నది శాస్త్రము ఆనాడే గోవులను కాచర శ్రీకృష్ణుడు ఈనాడు గోవధమంతగ బాలకృష్ణుడు జై గోమాత. సమస్త అఖండ భారతదేశంలో ఈరోజు ఆవు దాని ఆవశ్యకత ప్రజలకు ఈ విధంగానైనా అందరిలో ఒక చలనం వస్తుందని మన బాలకృష్ణ గురుస్వామి వారు కాశ్మీర్ టు కన్యాకుమారి మరి 6 నెలల ప్రయాణంలో 5,000 చిల్లర కిలోమీటర్లని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో వారు 2,500 కిలోమీటర్లు అంటే కాశ్మీర్ నుంచి హైదరాబాద్కి వచ్చే తరుణంలో చౌటుపల్లికి వచ్చేవారికి వారి అనారోగ్య కారణాల వల్ల కొంచెం విరామం తీసుకున్నప్పటికీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని భగవంతుని నేను కోరుకుంటున్నా. అలాగే చాలామంది ఇది నిజంగా చెప్పాలంటే ఇది మొదలు మాత్రమే. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా 60 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఆ జాతీయ ప్రాణిగా ప్రకటించడం కోసం ఎందుకు నిర్ణయాలు తీసుకుంటలేదనే విషయం కూడా బహిర్గతము గత ఈ ప్రయాణం అయిపోయే వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్ననే చూసాం ఆంధ్రలో సనాతన శంకారావం, అటువంటి శంకారావంలో కనీసం ఆవు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన వాళ్ళే. అంటే అర్థం చేసుకోండి, ఎవరో ఒకరు చేయడం కాదు, లక్షల మందిలో కూడా ఈ విషయం బయటికి రాకపోవడం నేను బాధపడ్డా. ఎందుకంటే
కొంతమంది గోవులను రక్షించడం కోసం ప్రాణాలు త్యాగం చేసి యాక్సిడెంట్లో చనిపోయినటువంటి చంద్రశేఖర్ సార్ లాంటి వారు చాలా మంది 2-3 సంవత్సరాల కింద యాక్సిడెంట్ వాటి కోసం ఇప్పటికీ కూడా రీసెంట్లీగా ఆవుల కోసం రోజు తన ప్రాణాలను ఒడ్డి పనిచేస్తున్నటువంటి వీర సైనికులు చాలా మంది ఉన్నారు. నేను ఏమంటున్నా, ఇది వీరికి చెప్పాను నేను స్వామివారికి, అయ్యా ఈ ప్రయాణము మీకోసం కాదు, ఇది కేవలం ఆవు కోసము, దాన్ని చూసి నేర్చుకోండి. అది 2500 కిలోమీటర్లు ఇంకా కూడా నేను రెడీ అని అంటుంది. నేను రాను అని ఎక్కడ కూడా మొరాయించలే. దానికి అందరూ పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు కుక్కలు పెంచుకునే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఆవును పెంచుకునేటువంటి ప్రయత్నమైనా చేయాలి. ఆవును దత్తత తీసుకోవాలి. ఒక్కొక్క కోశాలలో 6, 7, 10,000, 7,000, 3,000 ఆవులు ఉన్నాయి. ఆ గ్రామంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్క ఆవును దత్తత తీసుకున్నప్పటికీ కూడా ఆవు రక్షణ పెరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి ప్రయాణము చాలా గొప్ప ప్రయాణము. ఈ ప్రయాణం సఫలీకృతం కావాలి. కేవలం అయ్యప్ప భక్తులే కాదు, ఆంజనేయ స్వామి భక్తులు, శివస్వామి భక్తులు, శివాజీ భక్తులు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు, అలాగే కరసేవకులు ఎంతో మంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. సహకరించాలి. నా వంతుగా స్వామివారికి నేను ఒక 1000 పదార్లను ఇవ్వడానికి రెడీ ఉన్నా. స్వాములు ఎప్పుడు తీసుకోవడం ఉంటుంది, ఇవ్వడం ఉండదు. కానీ స్వామి ఎందుకు ఇస్తున్నాడంటే, నా 1000 పదార్లే 1,00,00,000 పదార్లు కావాలి. ఈ కార్యక్రమంలో వారికి సహకారం జరగాలని నా సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే జై జై శ్రీరామ్, భారత్ మాతా की गो माता की హిందూ ధర్మో మాతా की మనమందరం హిందూ బంధువులం గనక సత్యనారాయణ స్వామికి అందరము శిరస మనస వచ్చి నమస్కరించాలి. ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా ప్రాణం పోయినా సరిపా నేను గోమాత సంరక్షణనే ఉంటాననుకుంటూ తిరుగుతుంది కనుక మహనీయులకు మరి శతకోటి ప్రణామాలు చేస్తూ జై శ్రీరామ్. మళ్ళా పునః ప్రారంభిస్తున్నంటే మీ అందరి తోడ్పాటు, నా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ మెంబర్స్ కానీ, నా ఆప్తులు శ్రీనాథన్న, విష్ణన్న, అదేవిధంగా లోకేష్ స్వామి, మల్లేష్ స్వామి, రాఘవేందర్, అదేవిధంగా మాణిక్, నా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సభ్యులతో పాటు నాతో పాదయాత్ర చేస్తున్న మా సతీష్ స్వామి, సిద్ధస్వామి, ఇప్పుడు రాజస్వామి, కొత్తగా కన్యస్వామిగా మాతో రావడం జరిగింది. ఇక్కడికి అందరూ కూడా చౌటుప్పలకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఆవు బతకాలి, మన ధర్మం బతకాలని మీరందరూ పడుతున్న శ్రమ మా చాచపల్లి గారు, మీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై గోమాత. జై 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 జై